తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్ వైశాఖ మాసంలో ఇంకో విశేషవంతమైనటువంటి రోజు వైశాఖ శుక్లపక్ష సప్తమి, గంగా సప్తమిగా జరుపుకునేటటువంటి రోజు. ఏమిటి గంగా సప్తమి విశేషం? ఎలా మనం కూడా ఆ రోజును వినియోగించుకోవచ్చు? ఒకసారి మీ ద్వారా. తప్పకుండా. అంటే గంగా నది అంత పుణ్యమో, ఆ పేరు తలుచుకోవటం వల్ల ఎంత పుణ్యమో అందరికీ తెలిసిందే. సో మనకి ఏంటంటే వైశాఖ జ్యేష్ఠాలు 2 కూడా గంగాదేవికి ప్రాధాన్యత ఇచ్చిన మాసాలు. అంటే ఈ 2 నెలల్లో కూడా మనం గంగాదేవిని ఆరాధించటం అనేది ఉంటుంది. సో జ్యేష్ఠ శుద్ధ దశమి నాడేమో జ్యేష్ఠ మాసంలో పూజిస్తాం. అది గంగా పాపహర దశమి అని చెప్పి. ఇప్పుడు వచ్చేదాన్ని కూడా గంగా సప్తమిగా, అంటే ఈ రెండిటిలో కూడా ఇక్కడ ఆమె యొక్క ఆవిర్భావం అనేది మనకి ప్రస్ఫుటంగా కనిపించడం అనేది ఉంటుంది. ఇది ఇక్కడ మనం ఏదైతే జహ్ను మహర్షి ఏదైతే ఆయన మొత్తం గంగని తీసుకున్నాక మళ్ళీ చెవి ద్వారా వదిలేసింది ఏదైతే వృత్తాంతం ఉందో, అప్పుడు ఆవిడ జాహ్నవిగా పిలువబడింది. ఇది గంగాదేవి అనేది మనకి ఏమంటాం, స్వర్గలోకంలో ఆవిడే మందాకిని అయింది. అదే పాతాళ లోకంలో అయితే కనుక ఆవిడే భోగవతి అయింది. భూలోకంలోకి వచ్చేప్పటికి గంగాదేవి అయింది. కనుక అది ఆ రకంగా మనం ఏంటంటే గంగాదేవిని ఎంత పవిత్రంగా భావిస్తాము అనేది అందరికీ తెలిసిందే కదా. సో ముఖ్యంగా ఏం చెప్పాలి అంటే కనుక, మాతృ నింద మహావ్యాధి, పితృనింద పిశాచత్వ, తర్వాత దైవ నింద దరిద్రత, గురునింద కులక్షయ. అంటే తల్లిని ద్వేషించడం ద్వారా, అంటే తల్లి మీద నింద వేయటం ద్వారా మనకి మహావ్యాధులు అనేవి వస్తున్నాయి, రకరకాల రోగాలు. తండ్రిని నిందించడం వల్ల పిశాచత్వం వస్తుందిట, దేవుణ్ణి నిందించడం వల్ల దరిద్రం వస్తుంట. కానీ గురువుని నిందిస్తే అసలు మొత్తం కులమే క్షయమైపోతుంది, అంటే నాశనం అయిపోతుంది. అంటే అంత అలాంటి పాపాలను సైతం హరించగలిగే శక్తి కేవలం గంగాదేవికి ఉందని చెప్పడం కోసం చెబుతున్నాను నేను. అద్భుతం. సో అందుకని మనిషి చేసి ఏవైనా సరే అనేక రకాలైన పాపాలు ఏవైతే ఉంటాయో ఆ పాపాలన్నీ కూడా పోవటం అనేది ఏదైతే ఉందో అది గంగలో మునకటం వల్లే రావటం అనేది జరుగుతుంది. అందుకని గంగాదేవిని మనం, అందుకే మనకి ఇక్కడ పంచగకారాలు మనకి ఎప్పుడు కూడా స్మరణీయం అని చెప్పి హిందూ ధర్మం చెప్తుంది కదా. అంటే గంగ, గాయత్రి, గీత, గోవింద, గోవు, ఈ పంచగకారాలు ఏవైతే ఉంటాయో హిందువుకి అమిత పూజనీయమైనది. అందుకని ఆ గాయత్రిని తలుచుకోవాలి, ఆ గోవిందుని తలుచుకోవాలి, ఆ గోవుని తలుచుకోవాలి, ఈ గంగని తలుచుకోవాలి. ఈ 5 ఎవరైతే నిత్యం కూడా కనీసం స్మరణ చేస్తారో వాళ్ళకి కూడా ఈ పంచమహాపాతకాలన్నీ కూడా పోతాయి అని చెప్పి మనకి హిందూ ధర్మం చెప్తుంది. కనుక అయితే ఈరోజు మనం గంగని ఎలా అంటే, గంగాదేవికి కూడా అలాగే మనం పొద్దునే ఉదయాన్నే లేచి స్నానం చేసుకునేప్పుడు ప్రతి ఒక్కరికి, అంటే సాధారణంగా ఎవరికైతే గంగా ఒడ్డు అనేది ఉందో, గంగా నది వాళ్ళకి ఏ ప్రాంతంలో అయితే ఉందో నిజంగా అదృష్టవంతులు. పైగా స్పష్టంగా చెప్పడం కూడా పురాణాలు ఏం చెప్తున్నది, గంగ ఎక్కడైతే ప్రవహించే ప్రాంతాలు ఉంటాయో అవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయిట. అంటే వాళ్ళకి ఎన్ని ఉపద్రవాలు వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళు నిలబడతారు అని చెప్పి సాక్షాత్ మనకి పురాణాలు అభివర్ణించడం అనేది కూడా జరిగింది. సో అందుకని గంగాదేవి అనే దాంట్లో మనకి ఎంత ఉన్నతమైన చరిత్ర. అంటే ఇప్పుడు ఏమంటాం, కుమారస్వామి కూడా గంగేయుడిగా ఆవిడే పెంచింది ఆ వీర్యాన్ని గంగలో పడినప్పుడు. సో అందుకని ఎలా చూసుకున్నప్పుడు అంటే ఏ రకంగా అన్నట్టు ఒక మనిషి ఏమంటాం పవిత్రతకి తార్కాణం అంటే కనుక గంగాదేవి. మరి కనుక ఖచ్చితంగా ఈరోజు ఏదైతే గంగా సప్తమి మనం చెప్పుకుంటున్నామో, ఆ గంగా సప్తమి రోజు పొద్దునే స్నానం చేసి ఆవిడికి నేతితో దీపం పెట్టాలి. అంటే ఆవిడంటే ఇప్పుడు గంగాదేవి పటం ఉన్న వాళ్ళు అది చేయొచ్చు, ఎందుకు శివుడు తల మీద ఉంటుంది కదా. అందుకని అదే చెప్పబోతున్నా, అంటే శివుడి ఫ్యామిలీ ఫోటో ఏదైతే ఉంటుందో అక్కడ మనం చిన్న ఆవు నీతితో దీపం పెట్టినట్టయితే కనుక అది చాలా మంచి పుణ్యం అవుతుంది. తర్వాత ఈ రోజు మనకి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా మరి ఆ స్నానం చేసే మహద్భాగ్యం అనేది, అంటే గంగ నదిలో మునిగే మహద్భాగ్యం అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఒకవేళ మీ ఇంట్లో గంగా జలం గనక ఉంటే మనం స్నానం చేసే నీటిలో ఇవాళ 1 చెంచానో 2 చెంచాలో కలుపుకుని స్నానం చేసినట్టయితే అది కూడా
మనకి చక్కటి పుణ్యాన్ని ఇస్తుంది. ఉమ్, ఇవి కూడా ఏమీ లేకపోతే ఉమ్. గంగే చైవ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అనేది చదువుకుని మనం నీటిని 3 సార్లు ఉమ్. సంప్రోక్షించి ఆ రకంగా స్నానం చేసినా కూడా అది గంగా గంగా స్నాన స్నానం. ఫలమే వస్తుందని చూపి మనకి స్పష్టంగా మన పూజా విధానంలోనే చెప్పడం అనేది జరిగింది. కనుక అందుకని మనకి ఏంటంటే పాత రోజుల నుంచి ఒక మోతక సామెత అనేది ఉంది కదా. అంటే అప్పటి నుంచి కూడా మనకి తాను వలచింది రంభ తాను మునిగింది గంగ అని. అంటే ఆ మునగటం అంటే తను మునిగిన గంగ అనేది అంటే అంత పవిత్రత అనేది అక్కడ. అంటే అక్కడ ఇండైరెక్ట్‌గా ఏం చెప్పారంటే గనక తన భార్య ఎలాంటిదైనా సరే తనని రంభలాగానే భావించి గౌరవించాలి అనేది గాని తర్వాత దాన్ని మనం వ్యంగ్యంగా మార్చుకున్నాం. మార్చేసుకో అంటే నేను ఏదైతే స్నానం చేస్తున్నానో గంగను అదే తరిస్తూ గంగ. స్నానం చేస్తే నేను మునిగిందే గంగ ఉమ్. నిజంగా కూడా అదే కదా, కదా. నీరు అనేది వచ్చింది గంగమ్మ ద్వారానే అని అంటూ కదా ఉంటారు అందుకని కదా. మనం ప్రతిరోజు కూడా అలా నేను మునిగింది గంగ అనుకుని చేస్తే ఆ పుణ్యం వస్తుంది అని చెప్పి స్కందపురంలో అది మనకి స్పష్టంగా ఉంటుంది. మనం ఈవెన్ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని అనుకుంటున్నా కూడా అరుణాచలం వెళ్ళకపోయినా అదే పుణ్యం వస్తుందని ఉంది. సో అలాగే మనం చేసి ఏదైతే ఒక 2 బొట్లు స్నానం చేస్తామో 2 చెంబులు స్నానం చేస్తామో ఆ చేస్తున్న స్నానం అంతా గంగ ప్రసాదం అనుకుని చేస్తే అంతకంటే మహద్భాగ్యమే ఉంటుంది. ఖచ్చితంగా. సో అందుకని కొన్ని తర్వాత మనం వ్యంగ్యానికి వాడుకున్నామేమో కానీ ఒక అర్థం ఉంది వాటిలో ఉమ్, మనకున్న సామెతలు. ఉమ్. కనుక ఈ రోజు ఆ రకంగా చేయాలి. తర్వాత ఏదైనా సరే గంగాదేవి మంత్రంగా అయితే కనుక ఓం హైం హ్రీం క్లీం సౌం సర్వపాపనాశిని గంగాదేవ్యే నమః. ఓం హైం హ్రీం క్లీం సౌం సర్వపాపనాశిని గంగాదేవ్యే నమః. ఇది ఎవరి ఇష్టానుసారం వాళ్ళు చదువుకోవచ్చు. మినిమంలో అయితే కనుక 27 సార్లు చదువుకోవాలి. తర్వాత ఏదైనా సరే స్విచ్ వర్డ్‌గా చదువుకుంటాం అనుకుంటే గనుక మదర్ మ్యాజిక్ బిగిన్ నౌ. మదర్ Mother. మ్యాజిక్ బిగిన్ నౌ. వావ్! మదర్ మ్యాజిక్ బిగిన్ బిగిన్ నౌ. నౌ. సో చాలా చక్కటి స్విచ్ వర్డ్. సో ఆ రకంగా చదువుకున్నా కూడా చక్కటి పుణ్యం వస్తది. అలాగే రావాలి గంగమ్మ అనుగ్రహం ప్రతి ఒక్కరి పట్ల పాపాలని మరి కడిగేసేటటువంటి ఏకైక స్వరూపం గంగమ్మ. ఖచ్చితంగా ఒకవేళ ఈ సమయంలో కాశీ ప్రాంతంలో ఒకవేళ గనుకుంటే చాలా చక్కగా అదృష్టం అంతకంటే అదృష్టం ఏముంది? మామూలు విశేషం కాదు. 3 త్రివేణి సంగమం ప్రయాగ అయితే. ప్రయాగ అయితే త్రివేణి సంఘం. రైట్ సార్. చాలా చక్కగా వివరించారు సార్. కృతజ్ఞతలు. నమస్కారం సార్.